హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ నేను మీ రాణి. లావణ్య త్రిపాఠి మెట్లపై కాస్త స్లిప్ అవడంతో కాలు బెలికిందట. ఇది నెల క్రితం జరిగిందట. ఆ టైంలో అంతగా నొప్పి వేయలేదని, ఈ ఘటన జరిగిన నెల రోజులు అవుతున్నా ఇంకా ఆ నొప్పి తగ్గడం లేదని స్కానింగ్ చేస్తే యాంకిల్ ఫ్రాక్చర్ అయిందని వచ్చిందట. దీంతో ఇప్పుడు బెడ్ రెస్ట్ తీసుకుందట లావణ్య త్రిపాఠి. ఇలా బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఖాళీగా ఉన్న లావణ్య ఇప్పుడు ఇన్స్టాలో సందడి చేస్తోంది. ఎలాగూ ఇంట్లో ఖాళీగా ఉంది కాబట్టి ఇలా ఫ్యాన్స్తో ఇన్స్టాలో చిట్ చాట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా లావణ్య మొదలుపెట్టిన చిట్ చాట్ సెషన్లో ఫ్యాన్స్ రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. మీ లెక్కి ఏమైంది, ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆరాలు తీసాగారు. తనకు బాగానే ఉందని, కాస్త బెనికిందని, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నానని తెలిపింది. మన డిప్యూటీ సీఎం గురించి ఏమైనా చెప్పండి అంటే పవర్ అని రిప్లై ఇచ్చింది. నిహారిక గురించి ఒక్క పదంలో చెప్పండి అని అడిగితే బెస్ట్ అని రిప్లై ఇచ్చింది. ఇలా అందరి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వెళ్ళింది. ఓ ఫ్యాన్ వింతగా ప్రపోజ్ చేశాడు. ఈ జన్మలోనే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా, కానీ కుదరలేదు. వచ్చే జన్మలో అయినా చేసుకుందామని అడిగాడు. దానికి లావణ్య తెలివిగా సమాధానమిచ్చింది. హిందూ మత విశ్వాసం ప్రకారం పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి. పైగా ఈ జన్మలోనే కాదు, 7 జన్మల్లోనూ అతనే భర్తగా వస్తారని నమ్ముతారు. వరుణ్ తేజ్ తనకు 7 జన్మలకు భర్తే అని చెప్పకనే చెప్పేసింది. ఇప్పటి వరకు మీకు కష్టంగా అనిపించిన చిత్రం ఏది అని అడిగితే తన మొదటి సినిమా సంగతుల్ని పంచుకుంది. ఆ టైంలో క్యారవాన్ లేదట, పైనుంచి పడిపోయిందట, లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా వచ్చిందట, నో మేకప్ నో హెయిర్ స్టైల్ అంట. కానీ తన మిథున పాత్రను మాత్రం జనాలు ప్రేమించారని నాటి విషయాల్ని తలుచుకుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.